హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద క్రికెట్ స్ట్రాటజిస్ట్. ఐపీఎల్లో 14th మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎవరెవరి మధ్య అంటే ఆర్సీబీ వర్స్ జీటీ. ఎక్కడ ఆర్సీబీ వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరులో 2 మ్యాచ్లు ఆడారు, 2 గెలిచారు. బయట రచ్చ గెలిచేశారు, ఇంటికి వెళ్ళొద్దాం అనేసి వచ్చారు. ఫస్ట్ బ్యాటింగ్ అయితే మన ఆర్సీబీ చేశారు. కాకపోతే 6.2 ఓవర్స్ 40s 42 ఏమో 4 వికెట్స్ టపా 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 టాప్ ఆర్డర్లు వేసిపోయింది. సరే, ఎవరు ఎక్కువ కొట్టారంటే లియామ్ లివింగ్స్టన్. అతనికి పిచ్చ లైఫ్లో వచ్చిన తర్వాత ఆయన ఆవేశపడి 40 బాల్ 54 కొట్టాడు. ఓకే, పర్లేదు. ఆ తర్వాత వచ్చేసి ఇంకా జితేష్ శర్మ ఒక 33, టిమ్ డేవిడ్ 32, అంతే. ఇల్లే కొట్టింది. అటు ఇటు చేసి 169, 8 వికెట్ల నష్టానికి. బౌలింగ్ ఎవరు అంటే ఆర్సీబీ నుంచి పోయిన సిరాజే వీళ్ళని అడ్డీరగొట్టాడు. 4 overs 19 runs 3 wickets. నీకు T20లో 4.8 దీంట్లో వేసాడు అసలు. ఇంకొకటి ఎవర్రా అంటే 4 overs 22 runs 2 wickets. సాయి కిషోర్ 5.5. T20లో నీకు 6, 7, 8 ఉన్నా ఓకే, మంచి ఇది అనుకుంటున్న టైంలో 4, 5లో ఇచ్చారంటే సరిగ్గా వేశారు వీళ్ళిద్దరు. ఈ 8 overs నీకు బ్రహ్మాండంగా పడింది అసలు. రన్ రేట్ ఆల్మోస్ట్ 5 కంటే తక్కువ ఇచ్చారు. అంటే 8 ఓవర్లు 40 రన్లు మట్టిగా బ్రహ్మాండంగా ఆడి ఇది చేస్తే వీళ్ళు వచ్చారు బ్యాటింగ్కి, గుజరాత్ వాళ్ళు. శుభ్మన్ గిల్ కొద్దిగా త్వరగా వెళ్ళిపోయినప్పటికీ మనకి సాయి సుదర్శన్, బట్లర్ ఉండి కుమ్మేశారు. రూథర్ఫోర్డ్ మధ్యలో వచ్చాడు. ఆయన మిగిలిన 30 రన్లు అయితే ఎరగొట్టాడు బాగా. అసలు జాస్ బట్లర్ వచ్చేసి బ్రహ్మాండమైన కుమ్ముడు. 39 balls 73 runs, 5 sixers, 6 sixers, 5 fours. సూపర్ బ్రహ్మాండమైన బ్యాటింగ్ ఎరగ తీసి అసలు కూల్గా 17.5 overs 172 wickets నష్టానికి కొట్టేశారు. కాకపోతే ఎవరికిరా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటే పేసర్ సిరాజ్ 3 wickets తీశాడు, 4.4. ఆల్మోస్ట్ అతను తీసి టాప్ ఆర్డర్ లేపేసినందువల్ల వీళ్ళు ఎక్కువ కొట్టలేకపోయారు. లేకుంటే బ్రహ్మాండంగా ఆడుని ఉంటారు. ఎవడో పెద్ద పీకిందిలే అసలు. బెంగళూరులో హోమ్ గ్రౌండ్లో వీళ్ళు పెద్ద ఆడలేకపోయారు. 2 విన్ అయినప్పటికీ 1 నష్టపోయారు. ఓకే, సరే, ఏదో ఒకటి మ్యాచ్ పోయిందన్నా కానీ గుజరాత్లో మనం చూసామంటే వీళ్ళు టాప్ ఆర్డర్ తప్పించి ఇంకెవరు లేరు. ఇప్పుడేంది సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జోస్ బట్లర్, వీళ్ళు ముగ్గురే మంచి ప్లేయర్స్. ఓకే, రూథర్ఫోర్డ్ ఇతను ఇంపాక్ట్ సబ్గా వస్తున్నాడు. ఆ తర్వాత ఎవరు అంటే షారుఖ్ ఖాన్ ఇప్పటిదాకా ఆడింది లేదు, తెవాతియా ఆడింది లేదు, అర్షద్ ఖాను, రషీద్ ఖాను, సాయి కిషోర్, సిరాజు, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, వీళ్ళంతా సగం మంది బౌలర్లు. బ్యాటర్లు కూడా షారుఖ్ ఖాన్ ఏం పెద్ద వీకిందేం లేదు. వీళ్ళు టాప్ 4 లేపేశారంటే హ్యాపీగా గుజరాత్ని మనం చుట్టుపెట్టేయచ్చు. కానీ లేపగలిగే ఇది ఉందా? ఎందుకు అంటే సాయి సుదర్శన్ గత లాస్ట్ 28 innings సింగిల్ డిజిట్లో అవుట్ కాల, డబల్ డిజిట్ ఆడాడు. మనోడు ఓ రేంజ్లో ఇరుక్కొమ్మడు. ఎంత 136 స్ట్రైక్ రేట్. 136 ఇది తక్కువ. మామూలుగా 136 నుంచి 170, 180లో కొడతాడు. అంత 180 పీక్స్ అన్న, 200 అసలు పోడు. ఈ రేంజ్లో నీకు 100 పైన స్ట్రైక్ రేట్ ఉంటూ నీకు కాన్స్టెంట్ నీకు డబల్ డిజిట్ ఇది ఇస్తుంది. 30-40 runs మనోడు జోబులో వేసుకోవచ్చు. 100 స్ట్రైక్ రేట్ పైన అంటే 130s, 150s, యావరేజ్ 150 స్ట్రైక్ రేట్ పైన ఇచ్చాడు అన్నా కానీ బ్రహ్మాండం. ఇంకా అంతకంటే ఏం కావాలా నీకు? ఓపెనర్ శుభ్మన్ గిల్ ఆడిన రోజు బ్రహ్మాండంగా ఆడతాడు, లేదా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ జోస్ బట్లర్ ఫస్ట్ డౌన్ వస్తున్నాడు, సాలిడ్ నిల్చుంటున్నాడు. నెక్స్ట్ వచ్చిన రూథర్ఫోర్డ్. అయిపోతుంది బ్యాటింగ్. వీళ్ళు టాప్ ఆర్డర్ ఇప్పటిదాకా పెద్దగా ఫెయిల్ అయ్యి ఇదే ఎస్తపోయిందిలే. కొద్దిగా దీంతోనే వీళ్ళు 200 దాకా కూడా ధైర్యంగా చేస్తున్నారు. బౌలింగ్ ఇది పెట్టుకునేసి మళ్ళీ ఏంది బౌలింగ్ ఎరగదీస్తున్నా అంటే రషీద్ ఖాన్ పెద్ద పీకింది ఏం లేదు అక్కడ. ఈసారి అసలు రషీద్ ఖాన్ బీభత్సమైన ఫ్లాప్ అయ్యాడు. సాయి కిషోర్ అన్న ప్రతి మ్యాచ్లో కనీసం 1 వికెట్ తీస్తూ ఉన్నాడు. తెవాతియా క్యాచ్లు డ్రాప్ చేశాడు. ఏందో తెవాతియా ఎందుకు ఆడుతున్నాడో అతనికి తెలియదు, ఎవరికి తెలీదు. హైలైట్ ఏంటంటే షారుఖ్ ఖాన్ ఎందుకు టీంలో ఉన్నాడో ఎవరికి తెలియదు. మేబీ షారుఖ్ ఖాన్ కూడా తెలియదు అనమాట. ఎందుకో పెట్టుకున్నారబ్బా అన్నట్టు ఉంది అంతే.
ఓకే, సిరాజు, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ వీళ్ళంతా బౌలింగ్ బ్రహ్మాండంగా వేశారు. గుడ్ టీమ్. కానీ ఆర్సీబీకి ఏంద్రా అంటే పెద్ద ఇదే భువి, హేజల్వుడ్ మంచి వికెట్ టేకర్స్, మనం వదిలేసుకున్నాం. కానీ దీంట్లో ఈ 2 వికెట్లు తీసిన దాంట్లో ఫస్ట్ హేజల్వుడ్ తీశాడు, తర్వాత భువి తీశాడు. ఓకే గుడ్. ఫస్ట్ భువి తీశాడు, తర్వాత హేజల్వుడ్ తీశాడు. భువి పవర్ ప్లేలోనే తీశాడు బ్రహ్మాండంగా. మనం మిస్ చేసుకున్నాం. మనకి మనం అంటే ఎస్ఆర్హెచ్, దానికి పోయిండేది అది. సో ఈ మ్యాచ్ అయితే మటుకు ఆర్సీబీకి ఫస్ట్ లూజు, జీటీకి చాలా మంచి బూస్టింగ్ ఇచ్చే విన్ అయితే అయ్యింది. నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఏమాత్రం బిక్తారో మనం చూద్దాం. దాని గురించి కూడా మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చేసేస్తాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.